ఏపీలో టీడీపీ విధ్వంస పాలనలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతిలోని మారుతినగర్లోని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నేడు పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని కలిసేందుకు ప్రజలను కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఏపీలో టీడీపీ విధ్వంస పాలనలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతిలోని మారుతినగర్లోని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నేడు పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని కలిసేందుకు ప్రజలను కూడా పోలీసులు అనుమతించడం లేదు. రెడ్డిగా తిరుపతిలో మిథున్ రెడ్డి నివాసం నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. మూర్తి, అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? కనీసం ఎంపీని కలవడానికి ప్రజలను కూడా అనుమతించట్లేదు. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందనడానికి నిదర్శనమే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రజాప్రతినిధులు వారి యొక్క కార్యకర్తల్ని, నాయకులను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి ఘటనలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన ఏకపక్షంగా దాడులు కొనసాగిస్తూనే మరోవైపు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ప్రజల వద్దకు వెళ్లకుండా నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పరామర్శించేందుకు కొంతమంది, ఏదైతే సదుం ఎంపీపీ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వెళ్లాల్సి ఉంది. మరోవైపు పొంగనూరులో ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం కావాల్సి ఉంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అడ్డుకునేందుకు పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఒక్క విషయం తెలిసిన వెంటనే తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నాయకులు కావచ్చు, వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఈ రోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఈ రోజు హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా చూడాలి? మామూలుగా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. 5 ఏళ్ల కోసం ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతా ఉంటారు. ఓడిపోయినంత మాత్రాన ఓడిపోయిన పార్టీ పైన రాజకీయ కక్ష సాధన చేసి రాజకీయ వేధింపులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మేము గతంలో వైసీపీ చేసిన తప్పులు మేము చేసినామని వాళ్ళు చేశారు, మేము చేస్తామని చెప్పడం కూడా ఇంకా దుర్మార్గము. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు గతంలో చెప్తున్నాడు రాజారెడ్డి రాజ్యాంగం అని. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంటుంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఏ చర్య తీసుకున్నా కూడా ప్రజలు హర్షించరు. ప్రజలు భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. ఇంకొక విషయాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా తన పార్లమెంటు పరిధిలోని ప్రజలను కలవడానికి, కార్యకర్తలు కలవడానికి కూడా ప్రజాప్రతినిధులను ఎల్లనీయకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండిస్తున్నారు కూడా. ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎక్కడిక్కడ వైసీపీ కార్యకర్తలను గ్రామాలలో లేకుండా వాళ్ళపైన ప్రతీకార చర్యలు తీసుకోవడము, కక్షాదింపు చర్యలు చేయడము, అన్నిటి చూస్తూ కూడా పోలీస్ వ్యవస్థ కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అగ్రనాయకత్వం కానీ ఒక ఆనందాన్ని, కీచకమైన ఆనందాన్ని పొందడం కూడా ఇది ప్రజాస్వామ్యం పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం, లేక ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దేశవ్యాప్తంగా దీన్ని పూర్తిగా ఖండించాలి. ఎందుకంటే ఒక పార్లమెంటు పరిధిలోని ఎంపీ తన ప్రజలను కావడానికి కూడా వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం, దీనికి వెనుక ఉన్న రాజకీయ కారణాలు చూపించడం తీవ్రమైన కూడా హేతుబద్ధం కాదు. ఇది వెంటనే ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రధానంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎంపీ మిథున్ రెడ్డి గారి నివాసానికి ఇక్కడ చేరుకున్నారు. ఓవైపు ప్రజలను కలిసేందుకు కూడా దూరం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఏ విధంగా చూడాలి? గత 26 రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ప్రత్యక్ష దాడులకు పాల్పడడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి రాష్ట్రాన్ని విధ్వంసకాండ చేయడం ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలను ఎక్కడికక్కడ తగలబెట్టడం, విగ్రహాలను కూల్చేయడం చాలా నీచమైన చర్య.
ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. ఒకరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మేము అధికారంలో ఉండొచ్చు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అధికారం చూసాం. కాబట్టి రాజకీయాలు అందరికీ శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అదేవిధంగా ఈరోజు రాజంపేట పార్లమెంట్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచిన శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈరోజు పార్లమెంట్లోకి అడుగు పెట్టకుండా పోలీసులను పావులుగా వాదుకొని తెలుగుదేశం ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడం చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఖండించాలని, శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని స్వేచ్ఛగా రాజంపేట పార్లమెంట్లో తిరిగే విధంగా స్వేచ్ఛ కల్పించాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీ మిథున్ రెడ్డి గారి అభిమానులు, మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, పొంగనూరులో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. కేవలం పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఏ విధంగా చూడాలి అని కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరు పట్ల? చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, ఇక్కడ వాళ్లకు ఏమాత్రం ప్రజాదరణ లేదు అనేదానికి 2024 ఎలక్షన్లో కూడా రుజువైంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు చూసుకుంటే ఒక విధంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఫలితాల్లో పెద్దిరెడ్డి కుటుంబం యొక్క హావా ఏంటి అనేది కనబడింది. సో దీన్ని చూసి చంద్రబాబు నాయుడు అండ్ అతని యొక్క కుమారుడు లోకేష్ బాబు దీన్ని చూసి ఓర్వలేక వీళ్ళ ప్రజాదరణ ఏ రకంగా అయినా సరే తగ్గించాలి, ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళకూడదు, వెళ్లకుండా చేస్తేనే ఇక్కడ చిత్తూరు జిల్లాలో ప్రజాదరణ మనం సంపాదించవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో, కల్మషంతో, దుర్మార్గంతో చిత్తూరు జిల్లాలోను, అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలోను, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అభిమానుల్ని నిర్దాక్షిణ్యంగా ఎక్కడికక్కడ వాళ్ళపైన దాడులకు, దౌర్జన్యాలకు, ఆస్తుల ధ్వంసాలకు పాల్పడుతూ, వేధిస్తూ వీళ్ళ యొక్క ఉనికిని ఏ విధంగా అయినా సరే లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం అనేది ఉంది, దీన్ని మనం పరిరక్షించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రజలు చూస్తున్నారు. అయా ఇన్ని రోజులు మీరు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. మరి ఈరోజు ఏ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది? లోకేష్ బాబు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగమా? జనాలను పరిగెత్తిచ్చి కొడతా అన్నటువంటి రాజ్యాంగమా? జనాలు ఉచ్చబోపిస్తా అన్నటువంటి రాజ్యాంగమా? రాజకీయ నాయకుల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని చెడ్డీలతో పరిగెత్తిస్తా అన్నటువంటి రాజ్యాంగం దీనికోసమే మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని చేతిలో పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టడం సమంజసమైనటువంటి విషయం కాదు. ఇక్కడ 100 మంది కార్యకర్తలు ఉంటే మా చుట్టూ అష్టదిగ్బంధనం చేసి 3000 మంది పోలీసులు ఉన్నారు. ఇది ఎక్కడి రాజ్యాంగము? మీరు ప్రజల్లో ఏమైనా సాధించాలనుకుంటే ప్రజల్లోకి మీరు వెళ్ళండి. మీకంటే ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కుటుంబం ఎప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రజాదరణ ఉంది. దాన్ని ఎటువంటి పరిస్థితులు మీరు తగ్గించలేరు అనేది మేము చెప్పగలుగుతున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారి నివాసం వద్దకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, ఆయన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కేవలం కక్షపూరితంగా ఈ యొక్క రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్లనీయకుండా ఈ యొక్క కక్షపూరితంగా వ్యవహరించడంలో భాగంగానే ఈ రోజు ఆయన నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీని అంతటిని కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఖండించాలి, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని చెప్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ గడిచిన ఎన్నికల్లో చూస్తా ఉంటే ఒక పెద్దిరెడ్డి కుటుంబం నుంచే భారీ ఎత్తున ప్రజాప్రతినిధులుగా ఏదైతే తంబలపల్లి ఎమ్మెల్యేగా ద్వారకనాథ్ రెడ్డి గెలిచారు, పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు, రాజంపేట నియోజకవర్గం నుంచి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి గెలిచారు. ప్రజల్లో నిత్యం మమేకమై ఉండేటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని దూరం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతోనే, ప్రజలకు దూరం చేయాలన్నటువంటి కక్షపూరిత వైఖరితోనే ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే ఆయన హౌస్ అరెస్ట్ చేయడానికి వీరంతా కూడా సిద్ధమవడం, వీరంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.